ఎంతమంది బెదిరించారు, ఎంతమందిని కొట్టారు అందరూ. ఆయన ఒడ్డు అందరికీ చెబుతున్నా మనవి, ఎప్పుడైనా సరే ఎన్ని పార్టీలు వచ్చినా అందరం ఆ పార్టీ ఈ పార్టీ అందరూ కలిసి సంతోషంగా ఉండి ఎలక్షన్ తిరుగుతాము. మా పార్టీకి వెళ్తే సంతోషంగా ఉన్నాం. కానీ 5 సంవత్సరాలలో ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ వచ్చిన కాడి నుంచి ఎంతమంది కక్షలు పెంచుకోవడం జరుగుతుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒడ్రులని ఇంత చీప్గా చూడటం ఇదే నేను మొదటిసారి. ఇంకొక విషయం ఏంటంటే, మా ఒడ్రులలో కొన్ని చీర పురుగులు అక్కడ చేరినాయి. వాళ్ళు చేరి మన ఒడ్రోల మీదనే కొంతమంది చెప్పిన మాటని గొడవలు తీసుకురావటం, కచ్చలు పెంచడం, బండ్లు తగలబెట్టడం, కొట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి. వాటి గమనించండి, ఎప్పుడు లేని గొడవలు 5 సంవత్సరాలు వస్తున్నాయి. ఒడ్రోళ్ళందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, అప్పుడు పాలన ఎట్లా ఉంది, 5 సంవత్సరాల పాలన ఎట్లా ఉంది మీరు గుర్తుపెట్టుకోండి. అందరినీ మీరు దాన్ని గుర్తుపెట్టుకొని గమనించాలని కోరుతున్నాను. గతంలో ఇలాగనే కుమర దుర్గారావు కారు, భక్తుల రమణ ఇంటి ముందున్న కారు, ఈ రోజున ఇర్లా సురేష్ కారు, ఇలా ఒడ్డెర్ల బండులే తగలబెడుతున్నారంటే అసలు ఏమిటి ఈ ఆలోచన అంతూ పట్టట్లేదు. అసలు ఎందుకు వస్తున్నాయి ఈ సమస్యలు? ఎవరి ఓటు వాళ్ళు వేసుకొని, ఎవరి పార్టీకి వాళ్ళు చేకొట్టుకొని బజార్లలో తిరిగి మంచి చేసినవి మంచి చెప్పుకోవాలి, చెడు చేసినవి చెడు చెప్పుకోవాలి. చెడు ఎటు కూడా చెప్పట్లేదు, మంచి అన్న చెప్పుకుందాం అంటే చెప్తేనేమో ఇలాంటి సమస్యలు. అసలు ఏం జరుగుతుంది ఈ మాచర్ల నియోజకవర్గంలో? ఇలా జరగటం కారణాలు ఏమిటి? అన్నీ ఒడ్డర్లకే జరుగుతున్నాయా, ఇతరులకు జరుగుతున్నాయా అంటే ఒడ్డర్ల కార్లే 3 కార్లు తగలబెట్టారు. ఇలా వైసీపీ వాళ్ళు తగలబెట్టారని మేము అంటనే ఉన్నాం, అంత గ్రూప్గా ఉంటున్నాయి కూడా. కానీ దానికి న్యాయం ఎక్కడ జరిగిందో, ఎప్పుడు జరిగిందో ఏమీ అర్థం కావట్లేదు. ఏది ఏమైనా ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళబడి ఆస్తులు ధ్వంసం చేసుకోవటము, రక్తపాతాలు చేసుకోవటము, ఇది నేను గత చరిత్రలో కాదు ఇన్ని సంవత్సరాలు 67 కానించి రాజకీయంగా నేను అప్పుడు చిన్న 13-14 ఏళ్ళు నా వయసు అది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజకీయాల్లో తిరుగుతూనే ఉన్నాం. కానీ ఇలాంటి దౌర్జన్యాలు, ఇలాంటి దహనకాండలు, ఇలాంటి కక్షలు కార్పణ్యాలు ఇంతవరకు లేదు. కానీ ఏది ఏమైనా ఇక నుంచైనా ఎవరి ఓట్లు వాళ్ళు వేసుకొని బావగారి కారు పార్క్ చేయడం జరిగింది. 11 గంటలకి మేము బయటికి వెళ్ళి చూసాము. చూస్తే మంటలు పడుతున్నాయి. పోలీసు వారికి వెంటనే ఇంటిమేషన్ ఇచ్చాము. పోలీసు వారు ఇంటర్వ్యూలో కూడా స్పందించలేదు. మా దానికి పోలీసు వారు మేము కేసు పెట్టినా కానీ చాలా లేట్గా స్పందించారు. సుమారు 12 గంటలకు మేము స్టేషన్ గారికి వెళ్ళి చెప్పినా కానీ వాళ్ళు 2:30 వరకు కూడా కేసు ఫైల్ చేయలేదు. సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ మార్నింగ్ వచ్చారు. మార్నింగ్ వచ్చి కూడా దర్యాప్తు చేస్తున్నారు కానీ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ తీస్తామన్నారు కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ కెమెరా పనిచేయట్లేదు, ఇక్కడ కెమెరా పనిచేయట్లేదు అని చెబుతున్నారు. కానీ ఏ కెమెరా ఏం జరిగిందని మాకు సమస్యకి ఇంతవరకు పరిష్కారం దొరకలేదు. మా ఒడ్డెళ్ళ మీద ఇంత చిన్న చూపు ఎందుకు మీకు? చేతనైతే రాజకీయాలు చేయాలి కానీ లంగాల రాజకీయాలు చేయడం ఏంటి మీరు? కార్లు తగలబెట్టడం, ఆడవాళ్ళ ఉద్యోగాలు తీపేయడం, బెదిరియడం, ఇలాంటి రాజకీయాలు చేతనైన రాజకీయాలు చేయండి, చేద్దాం. అదే అలాగని చేతగాని రాజకీయాలు మీకు ఎందుకు? కాళ్ళు తగలబెడితే ఏమొస్తుంది మీకు? చేతనైన రాజకీయాలు చేయాలి, చేతనైటు చేయాలి. చేతగానప్పుడు ఇళ్ళలో కూర్చోండి. మా ఒడ్డలో అంటే చిన్న చూపు కాదు మీకు. ఇలా నా మీద కూడా దాడి జరిగింది పోయినసారి, నన్ను కూడా ఎలా పడితే అలా మాట్లాడారు. దీని మటుకు మేము ఖండిస్తున్నాం. మా ఒడ్డల్లో అంటే అంత చిన్న చూపు సరగదు. మాచర్ల మేము ఉన్న మేజర్ క్యాస్ట్ టౌన్లో మేము మమ్మల్ని ఇంత చిన్న చూపు చూస్తే రేపు మీకు ఒక్క ఓటు కూడా పడదు మా ఒడ్డల నుంచి. గుర్తుపెట్టుకోండి, వైసీపీ వాళ్ళకి చెబుతున్నాం, ఇది మీరు చేసిందే. మాకు ఎటువంటి కక్షలు లేవు. సురేష్ అనే అతనికి ఎటువంటి కక్షలు లేవు. ఇది కేవలం మీరు చేసిన కక్ష మాత్రమే. గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మీరు మమ్మల్ని కొద్దిగా గుర్తించండి. టౌన్లో ఏ నాయకుడైనా కానీ. బావగారి కారు పార్క్ చేయడం జరిగింది. 11 గంటలకి మేము బయటికి వెళ్ళి చూసాము. చూస్తే మంటలు పడుతున్నాయి. పోలీసు వారికి వెంటనే ఇంటిమేషన్ ఇచ్చాము.
పోలీస్ వారు ఇంటర్వ్యూలో కూడా స్పందించలేదు మా దానికి. పోలీస్ వారు మేము కేసు పెట్టినా కానీ చాలా లేట్గా స్పందించారు. సుమారు 12 గంటలకు మేము స్టేషన్ గారికి వెళ్ళి చెప్పినా కానీ వాళ్ళు 2:30 వరకు కూడా కేసు ఫైల్ చేయలేదు. సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ మార్నింగ్ వచ్చారు. మార్నింగ్ వచ్చి కూడా దర్యాప్తు చేస్తున్నారు కానీ సీసీ కెమెరా ఫుటేజ్ తీస్తామంటున్నారు కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ కెమెరా పనిచేయట్లేదు, ఇక్కడ కెమెరా పనిచేయట్లేదు అని చెబుతున్నారు కానీ ఏ కెమెరా ఏం జరిగిందని మాకు సమస్యకి ఇంతవరకు పరిష్కారం దొరకలేదు. మా ఒడ్డెళ్ళ మీద ఇంత చిన్న చూపు ఎందుకు మీకు? చేతనైతే రాజకీయాలు చేయాలి కానీ లంగాల రాజకీయాలు చేయడం ఏంటి మీరు? కార్లు తగలబెట్టడం, ఆడవాళ్ళు ఉద్యోగాలు తీపేయడం, బెదిరియడం, ఇలాంటి రాజకీయాలు చేతనైన రాజకీయాలు చేయండి, చేద్దాం. అదే అలాగని చేతగాని రాజకీయాలు మీకు ఎందుకు? కాళ్ళు తగలబెడితే ఏమొస్తుంది మీకు? చేతనైన రాజకీయాలు చేయాలి, చేతనైటు చేయాలి. చేతగానప్పుడు ఇలా కూర్చోండి. మా ఒడ్డలో అంటే చిన్న చూపు కాదు మీకు. ఇలా నా మీద కూడా దాడి జరిగింది పోయినసారి, నన్ను కూడా ఎలా పడితే అలా మాట్లాడారు. దీని మటుకు మేము ఖండిస్తున్నాం. మా ఒడ్డల్లో అంటే అంత చిన్న చూపు సరగదు. మాచల్లో మేము ఉన్న మేజర్ క్యాస్ట్ టౌన్లో మమ్మల్ని ఇంత చిన్న చూపు చూస్తే రేపు మీకు ఒక్క ఓటు కూడా పడదు మా ఒడ్డల నుంచి. గుర్తుపెట్టుకోండి, వైసీపీ వాళ్ళకి చెబుతున్నాం, ఇది మీరు చేసిందే. మాకు ఎటువంటి కక్షలు లేవు. సురేష్ అనే అతనికి ఎటువంటి కక్షలు లేవు. ఇది కేవలం మీరు చేసిన కక్ష మాత్రమే. గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మీరు మమ్మల్ని కొద్దిగా గుర్తించండి టౌన్లో ఏ నాయకుడైనా కానీ. ఈరోజు వీడియో రెస్పెక్ట్ ఎందుకు పెట్టారంటే గతంలో కూడా ఇలాంటి సీన్లు జరిగాయి. రాత్రి 11:45 ఎల్ల సురేష్ గారు కారు తగలబెట్టడం జరిగింది. అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఈ పద్ధతులు మార్చుకోవాలి. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు, మిమ్మల్ని ప్రజలు గమనిస్తున్నారు కూడా. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, మీకు నేను ఒకటే ఈ సభ చెబుతున్నాను. మీ జిమ్మిక్కులు, మీరు చేసే పనులు, గతంలో మీ అమ్మటి తిరిగిన వ్యక్తిని నేను కూడా, నాకు కూడా తెలుసు మీరు చేసే పనులన్నీ. దయచేసి మీరు ఈ పద్ధతి మార్చుకోవాలి. మా వడ్డెర పొలం వెన్నంటూ మీ అమ్మటి చాలా నమ్మకంగా తిరిగిన వ్యక్తులు. ఎందుకంటే మీ రాజకీయపరంగా మా వడ్డెరలు చాలామందిని వాడుకోవడం కూడా వదిలేశారు. కానీ మా వడ్డెరలు ఇంత అరుసుగా చూస్తారని నేను ఇప్పుడు ఈ మూమెంట్లో కూడా తెలుసుకుంటున్నాను. ఇది చాలా కరెక్ట్ కాదు, ఈ పద్ధతి కరెక్ట్ కాదని నేను కూడా తెలుసుకుంటున్నాను. అయితే నేను ఒకటే అడుగుతున్నానండి, దయచేసి వడ్డెరల్ని మీరు చాలా రాజకీయపరంగా వాడుకోవడం, అలానే గొడవలకు వాడుకోవడం, అలానే ఇంకో విధంగా కూడా మీరు అవసరాలు తీర్చుకొని పక్కన పెడుతున్నారు తప్ప వడ్డెర్లకి ఏ అభివృద్ధి మీరు చెందింది లేదు. ఏదనంటే అటు స్థలం ఇచ్చాము, మేము ఏదో డెవలప్ చేస్తామని ప్రజల్ని మీరు నమ్మించినట్టు మా వడ్డెర్లు కూడా నమ్మిస్తున్నారు. దయచేసి వడ్డెరు సోదరులారా మీరు గమనించాలి. నేను ఒకటే చెబుతున్నాను, ఏ పార్టీ అయినా సరే మనం అంతా ఒక ఐకమత్యంగా ఉండాలి. అలా లేకపోవడం వల్లే ఈరోజు అవతల వ్యక్తులకి మనం చాలా అలుసుగా ఉన్నాం. దయచేసి అందరూ గమనించండి. ఏ ఒక్కరు కూడా అన్యాయం జరిగినా అందరూ కలిసికట్టుగా పోరాడాలి. పార్టీలు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. పార్టీలు శాశ్వతం కాదు, అలానే పదవులు కూడా శాశ్వతం కాదు. ఒక నాయకుడికి నేను ముఖ్యంగా చెబుతున్నా, మేము మా పొలంలో ఒక పెద్ద తలకాయ ఉంది, మేము చాలా గౌరవించాం. అలానే మా పొలం కూడా నిన్ను చాలా ఆదర్శంగా తీసుకుంది. గుర్తుపెట్టుకో, ఒకటే చెబుతున్నా, నీ పద్ధతిని మార్చుకోవాలి. మార్చుకోకపోతే నువ్వు ఏ పద్ధతి అయితే నడుస్తున్నావో ఫ్యూచర్లో అదే పద్ధతి నీ వెంటాడిద్ది. నువ్వు పెద్దలు అన్నట్టు కత్తి పట్టుకొని తిరిగినోడు కత్తికే పోతాడని నువ్వు ఏదైతే ప్రవర్తిస్తున్నావో రేపు అదే నీకు వెన్నంటూ వెనకాడిద్ది. దయచేసి నీ పద్ధతి మార్చుకో. నీకు పొలంలో ఇప్పటికే చాలా చెడ్డ పేరు వచ్చింది. ఇంకా నువ్వు పద్ధతి మార్చుకోకపోతే ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, తెలుగుదేశం కార్యకర్త, నాయకుడు, ప్రతి నాయకుడు కూడా రేపు నీ చొక్కా పట్టుకునే స్థాయికి వస్తారు. అంత దూరం తెచ్చుకోవద్దు. దయచేసి పద్ధతి మార్చుకోవచ్చుగా కోరుతున్నాను. ఈ సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాను. మీరు చాలా విలువ పోగొట్టుకుంటున్నారు. దయచేసి మరొకసారి చెబుతున్నా, విలువ పోగొట్టుకోవద్దు. కులంలో మీకున్న ఇప్పటికే ఉన్న విలువ పోగొట్టుకున్నారు. కొంచెం పొదిగో పేదలు ఉంటే ఇక పూర్తి పోగొట్టుకోవద్దని దయచేసి చెబుతున్నాను. ఎకరాల పొలం ఉంది నా భార్య పేరు మీద. అది నా భార్య చనిపోయింది. నా భార్య చనిపోయిన తర్వాత ఆ 2 ఎకరాల పొలాన్ని వైసీపీ వాళ్ళు అక్కడ ఆక్రమించారు. ఇది జరిగింది చల్లగుడిపాడు గ్రామంలో.
అక్కడ వైసీపీ నాయకుడు చలమయ్య అని ఒక ఆయన, కొమ్మినేని వెంకటేశ్వరరావు కేవి అంటారు, వీళ్ళిద్దరూ కలిసి ఎంఆర్ఓతో కుమ్మక్కయ్యి నా ఉన్న 2 ఎకరాలని వేరే వాళ్ళకి ఆన్లైన్ చేయించారు. ఇదిగో నా భార్య ఆస్తి ప్రూఫ్లు మొత్తం, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, ఇగో డాక్యుమెంటు, ఆమెకు ఎవరూ లేరని చెప్పి అట్లా చేశారు. కనీసం ఎంఆర్ఓ అయినా సరే నన్ను విచారించడానికి కూడా పిలవలేదు. ఇలా పిలవకుండా ఇంత అన్యాయం చేస్తున్నారు వాళ్ళు. ఏంటి ఇది? ఇట్లా చేస్తే ఇట్లా మీరు వైసీపీని నమ్ముకొని మీకు ఓట్లు వేసినందుకు మా పొలాలు ఆస్తులు లాక్కుంటారా? ఇదే నా న్యాయం? ఇదే న్యాయం చేస్తారనే ఉద్దేశంతో ఇక్కడ నేను కిషోర్ గారి దగ్గరికి వచ్చాను. ఒక 8 నెలలు అతను నన్ను తిప్పుకొని కనీసం నాకు ఏం న్యాయం చేయకపోగా వాళ్ళతో కుమ్మక్కయ్యాడనే అనుమానం నాకు కలిగింది. అందుకని నేను ఈ తెలుగుదేశం ద్వారా వాళ్ళ ద్వారా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో వచ్చాను. వీళ్ళకి చెప్తాను, ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నాను. దయచేసి నా పొలాన్ని నాకు ఇప్పించే బాధ్యత రేపు వచ్చే ప్రభుత్వమే చేయాలనే ఉద్దేశంతో విన్నవించుకుంటున్నా. తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ వైసీపీ ప్రభుత్వంలో 2019 గవర్నమెంట్ వచ్చిన కానీ కూడా ఏ నియోజకవర్గంలో పెట్టినా కానీ అరాచకాలు, దుర్మార్గాలు రెట్టింపు అవుతున్నాయి, కానీ వాళ్ళు ఆలోచించి తగ్గించింది ఎక్కడా లేదు. మరి మాచల నియోజకవర్గంలో, మరి మాచల గ్రామంలో చూస్తే ఒడేరాజులు ఒకానొక టైంలో 1989లో చివరి వెంకటేశ్వర గారికి 100కి 90% తెలుగుదేశం గవర్నమెంట్కి చేసి తెలుగుదేశం పార్టీ ఎన్నంటే ఉన్నారు ఒడేరాజులు. ఇప్పుడు మన మాచల శాసనసభ్యులకు ఒక భయం పట్టుకుంది. మరలా మొన్న చూడకపోతే బండారు శ్రీను ఆధ్వర్యంలో ఒక 150 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. మరలా ఒడేరాజులు మొత్తం కూడా తెలుగుదేశం గూటికి చేరి ఎక్కడా నన్ను ఓడిస్తారు అని భయం పట్టుకుంది వాళ్ళు. ఆ భయం పట్టుకొని ఒడేరాజుల్ని దెబ్బతీయటానికి మరి 2022 డిసెంబర్ నెల చూసుకుంటే మా పట్టణ అధ్యక్షులు కొమెర దుర్గారావు గారి కారుని తగలబెట్టారు. అదే కమ్యూనిటీకి చెందిన బత్తుల రమణ గారి కారు కూడా తగలబెట్టారు. దానికి ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏం చర్యలు తీసుకున్నారు. ఈరోజు చూడబోతే వెల్లా సురేష్ గారి కారు తగలబెట్టారు. ఇలా చూసుకుంటుంటే వాళ్ళకి ఒడేరాజుల మీద మొత్తం జారిపోతారేమో, భయభ్రాంతులు చేసి వాళ్ళు బెదిరించైనా సరే మరలా మన పార్టీలోకి తీసుకోవాలని చెప్పేసి ఆలోచనతో ఈ దుర్మార్గ పాలన చేస్తున్నారు. అయితే పట్టణంలో ఒడేరాజులు ఎవరికి భయపడేవాళ్ళు కాదు. కొన్ని అనివార్య కార్యాలలో పోతే పోవచ్చు, చేయవచ్చు. మరలా తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తేటానికి మాచర్ల పట్టణంలో ప్రతి కమ్యూనిటీ కూడా ఎస్సీలు కానీ, ఒడేరాజులు కానీ, యాదవ్ కమ్యూనిటీ కానీ, మరి ముదిరాజులు కానీ ప్రతి ఒక్క కులం కూడా అందరూ కూడా కలిసికట్టుగా బ్రహ్మారెడ్డి అన్నగారి గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ఆయన గెలుపు కోసం ఇటువంటి ఇంకా ఎన్ని జరిగినా సరే ఎదురు ఎంతమంది వచ్చినా కానీ వెనుకని చేసే ప్రసక్తే లేదు. బ్రహ్మారెడ్డి గారిని గెలిపించుకోవడానికి కార్లు కాదు, మనుషులు తగలబడ్డా కానీ ఈ పోరాటం ఆగదు. ఆయన ఎమ్మెల్యేగా గెలిపించుకొని మాచల నియోజకవర్గానికి పట్టిన పీడని వదిలించాలా. మరి జనసేన పార్టీ, బీజేపీ పార్టీ తెలుగుదేశానికి మనకు సపోర్టుగా ఉంది. ఈ ప్రజాగలంలో ఈ ఉప్పెనలో వైఎస్ఆర్సీపీ పార్టీ కొట్టుకుపోవటం ఖాయము, అది తథ్యము. జూన్ నెలలో 4వ తారీఖున ఘన విజయం మనం సాధిస్తాము, రిజల్ట్ వస్తాయి. తర్వాత ప్రతి ఒడేరాజులకు నేను ఒక మనవి తెలియపరుస్తున్నాను. అందరూ ఒక కమ్యూనిటీ, ఒక కుటుంబంలాగా కులపరంగా ఉన్నాము. నువ్వు ఎమ్మెల్యే చేసి ఎమ్మెల్యే కాడ మెప్పు పొందండి. నేను ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడు ఇదే సందర్భంలో మాట్లాడుతున్నాను. నువ్వు ఒక 100 ఓట్లు వేయించి ఎమ్మెల్యే దగ్గర నువ్వు మంచి పేరు సంపాదించుకొని నీ ఎదుగుదలలో నువ్వు ఏదైనా చేసుకో. అంతేగాని కులాల మీద దాడులు, కులంలో వ్యతిరేకత, రేపు మీకు ఏ సమస్య జరిగినా కానీ కులం మిమ్మల్ని చూసి జారి పడతారు. ఒకనొక టైంలో వాళ్ళు ఇలా చేశారు, మంచి వాళ్ళని కూడా మీరు ఇబ్బంది పడుతున్నారు. అది కరెక్ట్ కాదని కూడా నేను ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటూ నా మాటలనే ముగిస్తాను.